వైపు సక్సెస్, మరోవైపు వరుసగా థియేటర్లోకి వస్తున్న రీ రిలీజ్ బ్లాక్ బస్టర్. దీంతో ఓ స్టార్ హీరోయిన్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తొలి వారం అదరగొట్టిన ఆ సినిమా రెండో వారంలోనూ అదే జోరు చూపిస్తుందా, లేక రీ రిలీజ్ లో ఎఫెక్ట్ పడుతుందా? ఇంతకీ ఆ సినిమా ఏది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ లో 3 ఏళ్ల బ్రేక్ తర్వాత సమంత సోలోగా లీడ్ రోల్ లో నటించిన చిత్రం మా ఇంటి బంగారం. దర్శకురాలు నందిని రెడ్డితో ఆమెకు ఇప్పటికే ఓ బేబీ వంటి హిట్ ఉండటంతో ఆ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధిస్తుంది. ఇప్పటికే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 55.71 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఇండియాలో 33.20 కోట్లకు పైగా నెట్, 38.36 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదు చేసినట్లు సమాచారం. ఇక విదేశాల్లోనూ మా ఇంటి బంగారం సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఓవర్సీస్ మార్కెట్లో 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక వీక్ డేస్ లో కూడా జోరు సాగటం మూవీ టీమ్ లో జోష్ నింపింది. అయితే మా ఇంటి బంగారం సినిమాకు వరల్డ్ వైడ్ గా సుమారు 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వినికిడి. దీంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 10 కోట్ల షేర్ అవసరమైంది. అయితే కేవలం 2 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్న ఈ చిత్రం 5 రోజులు పూర్తయ్యేసరికి 23 కోట్లకు పైగా షేర్ సాధించి బయ్యర్లకు భారీ లాభాలు అందించినట్లు సమాచారం. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పలు రీ రిలీజ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ఒక్కడు, రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన సినిమా చూపిస్తా మావా, మంచు విష్ణు నటించిన కన్నప్ప రీ రిలీజ్ తో పాటు హర్మాన్ 3D వర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాలకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉండటంతో కొన్ని సెంటర్స్ లో థియేటర్ల కేటాయింపుపై ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మరోవైపు మా ఇంటి బంగారం మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశమని చెప్పాలి. వీకెండ్ తో పాటు వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయి ఆక్యుపెన్సీ కొనసాగితే రీ రిలీజ్ ఎఫెక్ట్ ను ఈ సినిమా పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా సమంత మా ఇంటి బంగారం మూవీ ఇప్పటికే కమర్షియల్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నుంచి వచ్చే వసూలు లాభాలే. అయితే వరుస రీ రిలీజ్ల మధ్య కూడా ఇదే జోరు కంటిన్యూ చేస్తుందా, లేక ప్రేక్షకుల దృష్టి పాత హిట్ సినిమాల వైపు మల్లుతుందా అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లే చెప్పనున్నాయి.